వెల్కమ్ టు వార్తా నేను దేవా. హిల్ట్ పాలసీ అయితే మాత్రం తెలంగాణ గవర్నమెంట్ అంటే హైకోర్టు అయితే మాత్రం హిల్ట్ పాలసీపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్కు సంబంధించి సానుకూలంగా తీర్పు వచ్చింది. ప్రస్తుతం మనతో పాటు కేఏ పాల్ గారు ఉన్నారు. చెప్పండి సార్, అసలు ఏం జరిగింది, ఎప్పుడు వేశారు మీరు? ఈరోజు చాలా మంచి రోజు. మే 23 సుప్రీంకోర్టులో బెట్టింగ్ యాప్ని బ్యాన్ చేయమని 24 శాంతి సభకు ముందు ఇచ్చారు. ఇప్పుడే ఈరోజే తెలంగాణ హైకోర్టులో నేను ప్రత్యక్షంగా కోర్టు 2లో ఐటమ్ 3 వాదనలు వినిపించాను. 23 నిమిషాలు దాదాపు. ఏమని? ఇప్పుడు ఈ హిల్ట్ అన్నది ఒక పెద్ద స్కాము ఇండియాలో. బీఆర్ఎస్ వాళ్ళు 5 లక్షల కోట్లు అంటున్నారు, బీజేపీ వాళ్ళు 6 లక్షల కోట్లు అంటున్నారు. ఎన్ని లక్షల కోట్లు ఎవరికి పూర్తిగా ఇప్పుడైతే తెలియదు. ఒకటి మాత్రం తెలుసు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ మినిస్టర్ కొడుకు నవంబర్ 30 తారీఖుని ఏ విధంగా రాత్రి మీద భూములు దోచుకుంటున్నారు 100,000 కోట్లదని ఎఫ్ఐఆర్ కూడా కోర్టులో నేను ప్రజెంట్ చేశాను. అలాగే స్టీల్ ప్లాంట్ 6-8 లక్షల కోట్లది 6,000 కోట్లకి గంగవరం పోర్టు ఎలాగ అమ్మేశారని. ఈ ఫస్ట్ నా ప్రేయర్ ఏంటంటే ఈ GO-27 రద్దు చేయాలి. 2 డిసెంబర్ 29 వరకు వాయిదా వేశారు, నోటీసులు ఇచ్చారు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్కి. డిసెంబర్ 8, 9, 10 తెలంగాణ ఏ సమిట్ జరుగుతుందో అక్కడ ఎవరు బిజినెస్లు చేయకూడదు. ఎందుకు? మీరు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుద్ది. ఈ ల్యాండ్లో కానీ ఏమైనా కంపెనీలు పెడితే కోర్టులో ఉంటుండగా ప్రెజడిస్ అవుద్ది. అందుకనే స్టేటస్ కో ఎలాగైతే ఆనరబుల్ జస్టిస్ శేషసాయి గారు ఇచ్చారో స్టీల్ ప్లాంట్ మీద రిటైర్ అవ్వకముందు మీరు కూడా ఇవ్వండి అన్నాను. కోశీ బెంచ్ గారు, కోశీ గారు, ఆనరబుల్ జస్టిస్ కోశీ గారు నా ప్రేయర్ని మన్నించారు. 3 ఇంకొక ఆయన ఎవడో పిల్లేయించి ఆయన ఏమంటాడు, ఈ 100 కంపెనీలు, ఈ 1000 కంపెనీలు ఇండస్ట్రీల్ని అక్కడ తీసేసి మంచిగా చేయడం కొరకు. అరే నువ్వు గవర్నమెంట్ తరపున పిల్లేసావా? అలాంటిది సుధాకర్ రెడ్డి ఏదో పేరట, ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకే తెలీదు. అస్సలు ఈ ల్యాండ్స్ని ప్రైవేటే చేయకూడదు, బినామీలకు ఇవ్వకూడదు. ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫార్మ్స్ హౌస్ ఎందుకు కూల్చలేదు? ఎంతమంది కూల్చారు? అది కూడా అన్నాను. హైడ్రాలో ఆర్డర్ తెచ్చి డబ్బులు ఇచ్చిన వాళ్ళకి, ఇన్ఫ్లుయెన్స్ చేసిన వాళ్ళకి కూల్చలేదు. రేవంత్ రెడ్డి బ్రదర్ లాంటివి ఎన్నో బిల్డింగ్లు కొందరివి నోటీసు ఇవ్వకుండానే అనేక 100,000 మంది కూల్చారు. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మారుతుందని 2 సంవత్సరాలు అవకాశం ఇచ్చాం. రేపు అయిపోతే డిసెంబర్ 7కి 2 సంవత్సరాలు. ఇంత అవినీతి ఆకాశాన్ని ఎట్టుకున్నందుకు కేసు మీద కేసేసి తెలంగాణ హైకోర్టు, సుప్రీంకోర్టు, అన్ని కోర్టుల్లో మార్పు వచ్చినంత వరకు, రాష్ట్రాలు బాగుపడినంత వరకు, తెలంగాణ తెలుగు రాష్ట్రాలు బాగుపడినంత వరకు ఫైట్ చేస్తాను. 7569441275 గ్రూపులు పెట్టండి. ప్రజాశాంతి పార్టీ రావాలి, పాలన రావాలి, మార్పులు రావాలి, అవినీతి పరులు కుటుంబ కుల పార్టీ ఎండ్ చేయాలి. అందరి కొరకు, మీ అందరి కొరకు నేనున్నానని ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ నేను చేసిన సేవలు వారికి రిమైండ్ చేస్తూ చేయడం జరిగింది. సో డిసెంబర్ 29 వరకు. ఇప్పుడు మాత్రం ఎవరో టోనీ బ్లేయర్ ఎవరో వస్తున్నాడా? ఆ టోనీ బ్లేయర్ అన్నాడు పెద్ద వార్ క్రిమినల్. గో బ్యాక్ టోనీ బ్లేయర్ అని యూత్ అంతా బయటకు రండి. ఎందుకంటే ముస్లిం దేశాలను సర్వనాశనం చేసింది యూకే ప్రైమ్ మినిస్టర్గా ఉండేటప్పుడు నా శిష్యుడే, మిత్రుడే జార్జ్ బుష్. ఈయన వార్ క్రిమినల్స్. అసలు మన ఇండియా రావడం ఏంటి, మనకు లెక్చర్ అవ్వడం ఏంటి? రేవంత్ రెడ్డి బతుకు ఎంత నీచనం అయిపోయిందంటే ఒక వారి క్రిమినల్ని తెచ్చుకుంటున్నాడు. ఎప్పుడో 20 సంవత్సరాల క్రిందట ప్రైమ్ మినిస్టర్ ఉన్నోడిని ఇప్పుడు ఎవడు రాడు కనుక. మనతో పనిచేస్తే దేశం ఎంత అభివృద్ధి చేస్తాం, సిటీ ఎంత అభివృద్ధి చేస్తాం, తగ్గేదేలే. అసలు వారు ఈరోజే స్టార్ట్ అయింది. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే హిల్ట్ పీ పాలసీ మీద అటువైపు అయితే మాత్రం కేటీఆర్ కూడా పారిశ్రామిక వాడల్లో పర్యటిస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా 5 లక్షల కోట్ల స్కామ్ ఉందని. మీరు కూడా అట్లా తెలంగాణలో ఏమైనా పర్యటించే అవకాశం? అవును, కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు, కేసీఆర్ అయితే 20 లక్షల కోట్లు దోచుకున్నాడు, వాళ్ళంతా మీరు మాకంటే ఎక్కువ దోచుకున్నారని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. కేసీఆర్ని, బీఆర్ఎస్ని ఆ ఆర్గ్యుమెంట్స్ వద్దు. అది కూడా చెప్పాను ఇవాళ. నేను బీఆర్ఎస్ గవర్నమెంట్ అవినీతికి వ్యతిరేకంగా ఫైట్ చేశాను, కేసీఆర్ గవర్నమెంట్కి, అలాగే ఇప్పుడు వీళ్ళ గవర్నమెంట్, వీళ్ళందరూ ఒకటే.
వీళ్ళందరికీ ఇంటర్నల్ అండర్స్టాండింగ్. బడుగు బలహీన వర్గాల పార్టీ ప్రజాశాంతి పార్టీ రావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.